అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయించడంతో పాటుగా ఐఐటి లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సూచించారు ఆయన. ఐసీసీలోని మున్సిపల్, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వీధి దీపాలకు సోలార్ పవర్ను వినియోగించడంపై సాధ్యాలను పరిశీలించాలి అన్నారు. ఇక వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ అధికారం సర్పంచ్లే చూసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి. వీటిపై ఎంపీడీఓ స్థాయిలో పర్యవేక్షణ చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా ప్రతి పోల్ సర్వే చేయించాలి అన్నారు ముఖ్యమంత్రి. మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, వీధి దీపాల విషయంలో ముఖ్యమంత్రి ఇంకా ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? రాజేష్, కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ అధికారులతో కూడా కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించి కూడా 3 శాఖల సంబంధించిన అధికారులందరూ హాజరయ్యారు. అయితే ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎల్ఈడి లైట్లను హైదరాబాద్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడి లైట్లు వెలుగుతున్నాయా లేదా, మరొకటి అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కొత్త ఎల్ఈడీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి, ప్రతి స్తంభాన్ని కూడా అంటే ఉన్నటువంటి ప్రతి పోల్ ని కూడా సర్వే చేయాలి, ఏ టెక్నాలజీని ఉపయోగించుకుని అధునాతనంగా కూడా ఈ లైట్లకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. ఇక మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధి చూసినట్టయితే జిహెచ్ఎంసీ పరిధిలో 5.50 లక్షల ఎల్ఈడి లైట్లు ఉన్నాయని, వాటి ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ సంబంధించి కోర్ అర్బన్ కి సంబంధించి కూడా 7.50 లక్షల అంటే 7 లక్షల లైట్లు అవసరం అవుతాయని మున్సిపల్ శాఖ అధికారులు సీఎం సూచించారు. గతంలో ఉన్నటువంటి ఏజెన్సీ కాంట్రాక్ట్ ముగియడంతో ఇప్పుడు చాలా చోట్ల లైట్లు వెలగడం లేదని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కోర్ అర్బన్ సిటీ పరిధిలో జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా చేరినటువంటి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో గ్రామ పంచాయతీలన్నిటికి సంబంధించి కూడా ఆయా మున్సిపల్ సంబంధించిన అధికారులు ఎల్ఈడి లైట్ల అవసరాన్ని అంచనా వేసి వెంటనే టెండర్లు పిలవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎల్ఈడి లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు మొత్తం కూడా వెంటనే పిలవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎల్ఈడి లైట్ల తయారీ పేరొందిన కంపెనీలకు సంబంధించి ఆహ్వానించాలి. అయితే 7 ఏళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వ్యవస్థ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థలతో కూడా థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని కూడా సూచించారు. అయితే ప్రస్తుతం జిహెచ్ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెల 8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్ ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే విద్యుత్ దీపాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం, అది పగటిపూట కూడా వెళ్తున్న నేపథ్యం కావచ్చు, చాలా వాటి నిర్వహణ కూడా భారం అవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి అధునాతన టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రతి గ్రామాల్లో, మున్సిపాలిటీలో, కోర్ అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి లైట్లకు సంబంధించి ఏర్పాటు చేయాలి. మరోపక్క ఏదైతే సోలార్ పవర్ ను వినియోగించే అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి ఒక కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కలిసి అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించిన టెండర్లు కూడా త్వరలోనే పిలవాలని కూడా ఆదేశాలు చేసి, ఇక ఎల్ఈడీల నిర్వహణకు సంబంధించి గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం కూడా వాళ్ళ పరిధిలోనే ఉండాలి అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తానికి కూడా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి ఈ అన్ని పనులకు సంబంధించి ఎల్ఈడి లైట్లు, వీధి దీపాలకు సంబంధించిన వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి అయితే ఒక స్పీడప్ చేయాలని కూడా అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్ వాసు, వీధి దీపాల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పర్టికులర్ గా ఉన్నారు, చాలా సీరియస్ గా ఉన్నారు. అందుకే రాష్ట్రంలోని అన్ని వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా సర్పంచులు చూసుకోవాలి, ఆ తర్వాత ఎంపీడీఓ స్థాయి అధికారులు వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి. అవసరమైతే ఏఐతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయించడంతో పాటు ఐఐటి లాంటి సంస్థలతో ఆడిట్ చేయించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. చూద్దాం, ఒకవేళ ఏ స్థాయిలోనైనా అధికారులు సరిగా అమలు చేయకపోతే వాళ్ళపై చర్యలు తీసుకునే విషయం గురించి కూడా ముఖ్యమంత్రి చాలా సీరియస్గా